చేశారు. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. సింగళూరు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీరేం చెప్తారు వెంకటేష్ గారు? రాజకీయ కలయికలు లేకపోతే సంస్కరణ సభలో కలయికలు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైకాపా నేతలతో వేదికలు పంచుకోవద్దనేటువంటి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా అండి. ముందుగా మీకు అలాగే ఛానల్ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సోదరులకు కూడా ముందుగా నమస్కారాలు. అట్ ద సేమ్ టైం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చిత్రతకి మనందరం కూడా ఒక దర్పణంగా తీసుకోవాలి. ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక డైవర్షన్లో భాగమా, లేదా నిజంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొంతకాలంగా బోండా ఉమా గారు వెలువెత్తుతున్నటువంటి ఎత్తి చూపుతున్నటువంటి అసమ్మతి రాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన మీద ఇటువంటి ఒక అపవాదానండి, లేకపోతే ఒక నేరారోపణ కానీ ప్రభుత్వమే చేసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని చేశారు అని చెప్పేసి అని వస్తున్నటువంటి ఒక ఊహాగానం. ఏదైతే ఒక సుమారుగా ఒక 15 రోజులు 20 రోజుల లోపు బోండా ఉమా గారు ఒక వ్యాఖ్య చేశారు ఒక మీటింగ్లో. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర పార్టీల్లోంచి వచ్చిన వాళ్ళకి కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు లభించినాయి, కానీ సొంత పార్టీలో మాలాంటి వారందరినీ కూడా, కాపులందరినీ కూడా అణగదొక్కేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాపులకి మంత్రి పదవి రాకుండా వెనక దోశారు కృష్ణా జిల్లాలో అని చెప్పేసి అని ఆయన బాహాటంగా వెళ్ళగట్టినటువంటి మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఈయన ముద్రగడ గారి యొక్క సంస్మరణ సభకి వెళ్ళటం, అలాగే అక్కడ అంబటి రాంబాబు గారితో వేదికను పంచుకోవటం. అయితే ఈ మీటింగ్లో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రమైన దుమారాన్ని రేపిని. అలాగే రాజకీయ దుమారం అనుకోవాలా, సామాజిక దుమారం అనుకోవాలా? రాజకీయ దుమారాన్ని రేపిని. ఎందుకంటే ఇక్కడ 2 రకాల కామెంట్స్ చాలా బలంగా వినపడినాయి. బోండా ఉమా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యాఖ్యలుగానే ఆ ప్రభుత్వం చూస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఆ రకంగానే చూస్తుంది. కేవలం ముద్రగడ్డ గారిని 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అణచివేతకి ప్రతిఫలమే మన యొక్క ఓటమి అని చెప్పేసి అని ఆయన ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పార్టీ యొక్క వెన్నుముకను విరిచేసేటువంటి. అప్పట్లో ముద్రగడ పద్మనాభ గారిని పిలిచి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయని అని చెప్పేసి అధిష్టాన పెద్దలకు చెప్తే కొంతమంది వారి వర్గానికి సంబంధించిన వారే ముద్రగడ గారికి పబ్లిక్ లో అంత పట్టు లేదు, ఆ వర్గంలో అంత పట్టు లేదు అని చెప్పారనేది కూడా వారు మాట్లాడారు. ఆ ఫలితమే 2019 ఎన్నికల్లో పడిందని. అది గడిచిపోయిన చరిత్ర. మనం ఏ మీటింగ్కి వెళ్ళాము, ఎంతవరకు మాట్లాడాలి అనేది అక్కడ క్రైటీరియాగా తీసుకోకుండా ఆ యొక్క పాత గాయాన్ని ఈరోజు కాపు సమాజానికి మొత్తానికి కూడా బోండా ఉమా గారి యొక్క వ్యాఖ్యల వల్ల మరి ఒకసారి గుర్తు చేసినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందనేది తెలుగుదేశం పార్టీ యొక్క భావన. ముద్రగడ్డ గారి మీద ఆ రోజు జరిగినటువంటి దాష్టీకం ఏదైతే ఉందో అది యావత్ కాపు సమాజం మొత్తం మీద కూడా జరిగినటువంటి దాష్టికంగా ఈ రోజు వరకు కూడా కాపు సమాజం అంతా నమ్ముతున్నటువంటి ఒక పరిస్థితి. ఆ రోజు అగ్రనేతలైనటువంటి దాసనారాయణరావు గారిని కానివ్వండి, చిరంజీవి గారిని కానివ్వండి, ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కానివ్వండి, కనీసం ముద్రగడ్డ గారిని కలవనీయకుండా వెనక్కి పంపినటువంటి విధానం, జిల్లా సరిహద్దులు మూసి కాపు సమాజం ఎవరో కూడా ముద్రగడ గారి యొక్క ఇంటికి చేరుకోకుండా ఆ రోజు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అలాగే ముద్రగడ గారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆయన యొక్క సతీమణి మీద కానివ్వండి, కోడళ్ళ మీద కానివ్వండి ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఆ తర్వాత ఆయన వ్యక్తపరిచినటువంటి ఈ తీరంతా కూడా ఈరోజు బోండా ఉమా గారి వ్యాఖ్యల వల్ల మళ్ళీ ఒకసారి కాపు సమాజం నెమర వేసుకునేటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రాణ సంకటం. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా భరించలేనటువంటి ఒక వ్యవహారంగా దీన్ని చిత్రీకరించినటువంటి ఒక పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి గారికి చాలా 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 ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యవహారం. ముద్రగడ్డ గారు లేరు, ఆయన మీద జరిగినటువంటి దాష్టికం ఎవరికి గుర్తులేదు, లేదా ఇటువంటి వ్యవహారాన్ని మళ్ళీ తవ్వి
కాపు సమాజానికి మొత్తం గుర్తు చేశాడు ఈయన అనే దాని మీద ఈరోజు బోండా ఉమా గారి మీద వస్తున్నటువంటి ఈ చర్యలకి ఏదైతే ఉందో దీనికి కారణభూతమైనటువంటి వ్యవహారం. ఉమ్, ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఇదే సభలో ఉమ్, కాపులకి అత్యంత మేలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని బోండా ఉమా గారు పదే పదే చెప్పినట్టు మాట పక్కన మరుగున పడిపోయింది. ఓకే. అయితే ఆ మాట చెప్పారా? చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. అది ఎక్కడ అందరూ ఆ వార్డు ఎక్కడ కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు సార్. అవన్నీ అది చెప్పారు, చెప్పిన మాట వాస్తవం. అనేక ఆ. ప్రింట్ మీడియాస్ లో కూడా మీరు వచ్చింది, చెప్తున్నారా కానీ లేకపోతే సోషల్ మీడియాలో రాలేదు కానివ్వండి. ఇదే కాదు, ఈ మీరు చెప్తున్నారా లేకపోతే ఉమా గారు చెప్పారా ఆ వేదిక మీద? లేదు లేదు, ఉమా గారు చెప్పారు, చెప్పారు. ఉమా గారే చెప్పారు. ఓకే. అట్ ద సేమ్ టైం ఆ. ఈయన యొక్క సమక్షంలోనే దాసరాము గారు ఒక బాంబు పేల్చారు. ఉమ్, అయ్యా, ఈ కూటమి ప్రభుత్వం కాపు సమాజానికి సుమారుగా రమారమి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని నిధులు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి బాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పదే పదే గ్రామాన కూడా ఉమ్, ఒక ప్రామిస్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ ఉమ్, రోజు వరకు కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అయింది. మాకు 6,000 కోట్ల రూపాయలు మా ఖాతాలోకి రావాల్సినటువంటి ఒక పరిస్థితి. ఉమ్, మీరు 60 రూపాయలు కూడా పంపించినటువంటి ఒక పరిస్థితి. ఉమ్, దయచేసి మేము అడుగుతున్నాం, ఈ 6,000 కోట్ల రూపాయలు 600 కోట్లు ఇవ్వండి చాలు, ఉమ్, అంటే 10% ఇవ్వండి చాలు అని చెప్పేసి అని ఆయన యొక్క దీనంగా ఆయన వేడుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, కాపు సమాజానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఉమ్, అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాక్షిగా జరిగినది ఉమ్, చంద్రబాబు నాయుడు గారు డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఈ రెండు వ్యాఖ్యలు ఈరోజు బోండా ఉమా గారి మీద ఇటువంటి చర్యలకి ఉపక్రమించేటువంటి ఒక పరిస్థితిని ఉమ్. ఈ సమాజం లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా అభివర్ణించవచ్చు. రైట్, వన్ బై వీటన్నిటి వన్ మాట్లాడదాం. కారణంగా ఇంకొక విషయం కూడా ఉమ్, ఉంది ఉమ్, బ్రహ్మనాయుడు గారు. చెప్పండి. లెట్ మీ ఫినిష్, ఒక్క నిమిషంలో యా వచ్చేస్తాను. ప్లీజ్. ఉమ్, ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వంగవీటి మోహనరంగ గారి తనయుడు ఉమ్, వంగవీటి రాధా గారికి గతంలోనే ఈ సీటు కేటాయించాల్సినటువంటి ఒక పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బోండా ఉమా గారికి కేటాయించారు. ఉమ్, ఈ రోజు వరకు వంగవీటి వారసుడికి ఎమ్మెల్సీ ఇస్తామని, రాజ్యసభ ఇస్తామని, ఇంకో పదవి ఇస్తామని చెప్పేసి అని మభ్య పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఉమ్. సుమారుగా ఇప్పుడు 2 ఇప్పుడు ఏదో సంవత్సరాల పైగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితాలో వారు ఇలాంటి కూడా ఉంటారు. పదవుల పందారం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆ, లిస్ట్ ప్రయారిటీలో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క తనయుడిని వంగవీటి పెడతారు. రాధా గారు ఆయనకేదో ఇస్తున్నారని పొద్దున్న నుంచి ప్రచారం జరుగుతుంది కదా సోషల్ మీడియాలో. అయితే గవర్నర్ ఈ కోట ప్రచారం గతంలో ఎమ్మెల్సీ కూడా లిస్ట్ లో చూసాం కదా. వారు ఆ రేస్ లో ఉన్నారు, నడుస్తుంది వారి మీద. వంగవీటి రాధా గారు నాకు తెలిసినంత వరకు అతను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతోనే ఉన్నాడు, కానీ నామినేటెడ్ మీద ఆధారపడి రాజకీయాలు చేసేటువంటి దుస్థితిలో నాకు తెలిసినంత వరకు వంగవీటి రాధా గారు ఎప్పుడూ కూడా అలా ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తి కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలి, అందులోనూ సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని చెప్పేసి అని ఆయన యొక్క పాత పార్టీలో కూడా, వైకాపా పార్టీలో కూడా నాకు ఖచ్చితంగా సెంట్రల్ సీట్ అవును, కావాలని ఆ రోజు విభేదించి బయటకు వచ్చాడు. అవును. సో ఇప్పుడు వంగవీటి రాధా గారు పట్టుబడితే బోండా ఉమా గారికి సీట్ ఇవ్వడం చాలా కష్టమయ్యేటువంటి ఒక వ్యవహారం. రెండోది, బోండా ఉమా గారు కూడా ఆయన యొక్క ఇద్దరు తనయుల్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి ఆయన ఇంకా బలం పుంజుకునేటువంటి విధంగా నియోజకవర్గంలో ప్రతి గడపని కూడా తన కుమారులతో సైతం టచ్ చేయించి ఆయన యొక్క వర్గాన్ని బలంగా పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా తయారైంది ఈ నియోజకవర్గాన్ని. ఓకే. ఇద్దరు బలమైన నేతలు ఢీకొనేటువంటి ఈ పరిస్థితుల్లో ఉమానా రాధానా అంటే వంగవీటి తనయుడి వైపే మొగ్గు చూపాల్సినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి కల్పించేటువంటి ఒక ధోరణి ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఏంటి, ఖచ్చితంగా బోండా ఉమా గారికి వంగవీటి రాధా గారి మధ్య అంతర్గతంగా ఒక యుద్ధం, ఆధిపత్య పోరు నడుస్తుందని అనుకోవచ్చా? వీళ్ళిద్దరి మధ్య ఏం పోటీ లేదు, కానీ సీటు విషయంలో మాత్రం అవును. పార్టీకి ఇది ఒక ప్రాణ సంకటమే. ఉమ్, రాధానా ఉమానా అని చెప్పి తేల్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే ఎటువైపు మొగ్గు చూపాలి అనేది ఈరోజు పార్టీ ఏం చేస్తుందంటే, రాధా గారికి సీట్ ఇవ్వాలి, బోండా ఉమా గారికి ఎందుకు సీట్ ఇవ్వకూడదు అంటే, బోండా ఉమా గారు ఈ తప్పిదం చేశారు, ఓకే. ఇదిగో ఈ తప్పిదం చేశారని చెప్పేసి 100 తప్పులు లెక్క పెట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే బొత్స సత్యనారాయణ కలిసినటువంటి నారా లోకేష్ మీద ఎటువంటి చర్యలు లేవు. ఉమ్, మరి వంగవీటి రాధా గారు వెళ్ళి అక్కడ ముద్రగడ గారి సంస్మరణ సభలో అనేక మంది వైకాపా నేతలను కలిశారు, అతని మీద ఎటువంటి ఈ వ్యవహారమైనటువంటి చర్యలు లేవు. కేవలం ఉమా గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, లేకపోతే ఉమా గారు వెళ్ళి అంబటి రాంబాబు గారిని కలిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా? రైట్, మిగిలిన రైట్. నేతలందరూ కూడా బాగానే కలుస్తున్నారు కదా. అవును, వన్ బై వన్ మాట్లాడదాం సార్. డిబేట్లో